తండ్రి, ఈ పూట జీవజల రొట్టెగా మాకు క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటిసారిగా యేసయ్య కొండ మీద బోధించిన మత్తాయి 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయములు మేము చదువుటకును ధ్యానించుటకును నీ కృప ప్రత్యేకంగా ప్రభువా మరి మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించి నీ బోధలోని మర్మములను ప్రత్యక్షతలను అయా మేము గ్రహించి నీ బోధలోని సమస్తము నాయన మరి మాకు నేర్పిస్తున్న, తెలియపరుస్తున్న, బయలుపరుస్తున్న విషయాలను గ్రహించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అందించండి. ప్రతిరోజు కూడా నీ వాక్యము చదువుటకును ప్రభువా నీ వాక్యము వినుటకును అయ్యా మరి నీ వాక్యమును ధ్యానించుటకును మాకు సహాయము చేయండి. అనుక్షణము కూడా ప్రభువా నీ వాక్యమును, నీ మాటలను తండ్రి మేము నెమరు వేసుకుంటూ మా ఆత్మను నింపుకొని నీ చిత్తము నెరవేర్చుటకు కృపను మాకు సమృద్ధిగా దయచేయండి. మా కుటుంబాలకు కూడా ప్రభువా మరి ప్రత్యేకంగా మీరు అనుగ్రహించండి. మేము మాత్రమే కాదు కానీ మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా నాయన ప్రత్యేకంగాను వ్యక్తిగతంగాను నీ సన్నిధిలో గడుపుటకు, నీ వాక్య ధ్యానం చేయుటకు నాయన చదువుటకు నీ కృపను విడుదల చేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. మరి మా కుటుంబంలో కూడా నాయన మా జీవితాలలో కూడా నీ సమృద్ధి గల జీవమును అనుగ్రహించి మాలో నుండి ప్రవహింపచేయండి. ఎందుకనగా నీ పరలోక రాజ్యము ఈ భూమి మీద మేము అనుభవించడమే నీ చిత్తము. నీ రాజ్యము సంతోషము, సమాధానము, నీతి, పరిశుద్ధతయ ఆ యొక్క సమస్తము కూడా మేము అనుభవించాలని తండ్రి నీ ఉద్దేశమై ఉన్నది. మరి నీ చిత్తము నెరవేర్చుటకు ప్రభువా మరి నీ యొక్క సమృద్ధి గల కృపను మాకు విడుదల చేసి మరి మాలో నుండి ప్రవహింపచేయండి. ఈ యొక్క అధ్యాయాలు మేము చదవడం మొదలు పెడుతున్నామయ్యా. ప్రత్యేకంగా తండ్రి మరి ఏ ఉద్దేశం చొప్పున ఈ అధ్యాయాలు మాతో మాట్లాడుటకు సిద్ధపరిచావో, మమ్మల్ని నీ ఆత్మ ద్వారా ప్రేరేపించి నడిపిస్తున్నావో అయ్యా, ఏ ఆటంకమును లేకుండా ప్రతి ఒక్క ఆటంకాన్ని యేసు నామములో నేను బంధిస్తున్నాను తండ్రి. మీరు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను కుమ్మరించి నీ సన్నిధిని తోడుంచి ఈ వాక్య అధ్యాయాలు మేము ధ్యానించుచుండగా మా జీవితాలలో జరగవలసిన కార్యాలను మీరు జరిగించండి. ఆగిపోయిన శుభకార్యాలు నాయన మరి మొదలు పెట్టండి. రావలసిన ఆశీర్వాదాలను విడుదల చేయండి. ఆత్మలో ప్రత్యేకంగా వర్ధిలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఈ యొక్క అధ్యాయాలు చదవడము మొదలు పెడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు మీ చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది గదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము. నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.
మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆమేన్. అయ్యా, మరి యొక్క మత్తయి 5వ అధ్యాయం అంతా కూడా చదువుటకు వినుటకు కృపనిచ్చిన వాడా, ధ్యానించుటకు కూడా మాకు కృపనిచ్చి ప్రభువా, మరి నీ చిత్తము నాయన మేము నెరవేర్చుటకు, నీ ఉద్దేశములను తెలుసుకొని ఆ రీతిగా నీ దైవ ప్రేరణ కలిగి పరిశుద్ధాత్మ ద్వారా జీవించుటకు మాకు కృపను దయచేయండి. అయ్యా, ఈ అధ్యాయమును అయ్యా కనీసము నాయన 4 పూటల అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి కూడా ప్రభువా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నాయన చదువుటకు, వినుటకు, ధ్యానించుటకు మరి మాకు కృప దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ యొక్క అయ్యా అధ్యాయాలు చదువుటకు, ధ్యానించమని నాయన నువ్వు చెప్పిన ఈ యొక్క ప్రేరణకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎంతో గొప్పగా నాయన నీ మాట, నీ వాక్యము జీవము అయ్యా, అది జ్ఞానము, అది దీవెన, అది ఆశీర్వాదము తండ్రి. అది మాకు జీవజలము, జీవాహారమై ఉన్నది తండ్రి. మరి జీవాహారమును మేము ప్రతి క్షణము కూడా పూజించుటకు, ప్రతి పూట కూడా నాయన మేము భుజించుటకు మాకు కృప దయచేయండి. జీవజల నదులు ప్రవహించులాగున, జీవజల ద్వారాలు ప్రవహించులాగున, సమృద్ధిగా జీవము ప్రవహించులాగున మా జీవితాలలో, మా కుటుంబాలలో తండ్రి అయ్యా, మరి నీ యొక్క మహిమ బయటికి వచ్చు రీతిగా అధిక మహిమలోకి మమ్మల్ని హెచ్చించండి. అధికంగా నాయన నీ ఘనత కోసం మరి మమ్మల్ని ఘనపరచండి. ఇక మేము ఇన్ని రోజులు భరించిన, సహించిన ప్రతి ఒక్క అపవాది కాడిని యేసు నామములో విరగొడుతున్నాను తండ్రి. యేసు నామములో ఇది మొదలుకొని నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చబడును గాక. దుష్టిని ఆలోచన, ప్రయత్నములు, కలలు, దర్శనములను కూడా నజరేయుడైన యేసు నామములో నేను బంధిస్తున్నాను ప్రభువా. నీ ఆలోచన, నీ చిత్తము, నీ దైవ దర్శనములే మా కలుగునుగాక. మా పట్ల నీ ఉద్దేశములు, నీ ప్రణాళికలు నెరవేర్చబడునుగాక. అయ్యా, మా గురి యొద్దకే మమ్మల్ని త్వరగా పరిగెత్తించి అయ్యా, మరి నీ యొక్క చిత్తము నెరవేర్చుటకు ప్రభువా నీ అధిక కృప మా పైన విస్తరింప చేయమని ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను నాయన నీ పాదాల చెంత జ్ఞాపకం చేస్తూ వారి పక్షమున చేతులు ఎత్తుతున్నానయ్యా. మా పైన నీ అధిక కృప విడుదల చేసి నీ ఉద్దేశములు మాయన మా పట్ల నెరవేర్చండి. అవును ప్రభువా, ఇక ఇన్ని సంవత్సరాల ఆలస్యము రీహాషేలేరి మహారబహసే కేబరటల రమమమ యేసు నామములు ఇక రెస్టోర్ చేయండి తండ్రి. ఇన్ని సంవత్సరాల ఆలస్యం ఇక అతి వేగంగా మా జీవితంలో కార్యములు జరిగిపోవాలి ప్రభువా. నీకు స్తోత్రములు అయ్యా. నీ కృప విడుదల చేస్తున్నందుకు వందనాలు. నువ్వు మాట్లాడుతున్న దేవుడవయ్యా. మరి ఆగిన అయ్యా ఆలస్యమైన ప్రతిదీ కూడా అతి త్వరగా నాయన ఇదిగో 2 7 1000 నువ్వు ఇయ్యబోతున్నావని సెలవిస్తున్నావు తండ్రి. ఆరోగ్య విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆశీర్వాదం, ఐశ్వర్యము నాయన, ఘనత, మహిమ విషయంలో నాయన నువ్వు గొప్ప కార్యములు మా జీవితంలో చేయబోతున్నావని నమ్ముతున్నాము తండ్రి. అందుకే ప్రతి పూట కూడా ఈ జీవజల రొట్టె ఆహారముగా మమ్మల్ని భుజింప చేస్తూ ఆత్మల బలం పొందుకుంటూ అన్ని విషయంలో కూడా నాయన నీ దీవెనలు పొందుకునే రీతిగా మమ్మల్ని బహువేగంగా బలముతో, బలమైన నీ ఆత్మతో నింపుతూ నీ పరలోకమును అనుభవించే రీతిగా నీ కృపను విడుదల చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన, నమ్మదగిన వాడైన, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ